హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ సన్ఫ్లవర్ అప్లిక్స్ని ఎలా అల్లుకోవాలో చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం మరి. సో దీనికోసం నేను 4 ప్లై 100% కాటన్ యార్న్ అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. మీరు ఎక్రిలిక్ యార్న్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ రో కోసం చైన్ 3 వేసుకుంటున్నాను. ఈ చైన్ 3ని ఫస్ట్ రోలోని ఫస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ కింద కౌంట్ చేసుకోవాలి. అండ్ తర్వాత సెంటర్లో మొత్తం 11 డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. అది సెకండ్ డబుల్ స్టిచ్, ఇది 3 4 5 6 7 8 9 10 11. సో మనం చైన్ 3ని కూడా ఒక డబుల్ స్టిచ్ అనుకుంటున్నాం కాబట్టి మొత్తం చైన్ 3 అండ్ 11 డబుల్ స్టిచెస్ అన్నీ కలిపి ఫస్ట్ రోలో 12 డబుల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న చైన్ 3లోని థర్డ్ చైన్లో నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడతో మనకి ఫస్ట్ రో కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది సన్ఫ్లవర్కి సెంటర్ అనమాట. ఇప్పుడు పెటల్స్ తయారు చేయడం కోసం ఎల్లో కలర్కి చేంజ్ చేస్తున్నాను. స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత నీడిల్ పైన ఒక లూప్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్త థ్రెడ్ని ఆ లూప్ లోపల నుంచి తీసుకొని వచ్చి పాత థ్రెడ్ని గట్టిగా వెనకాతల నుంచి లాగేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు పెటల్ కోసం చైన్ 1 వేసుకొని స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ ఏదైతే ఉంటుందో అందులోకి ఫస్ట్ ఒక డబుల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. టైల్ అండ్ అడ్డం రాకుండా వెనకాతలు పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టుకొని ఇందులో ఒక డబుల్ క్రోషే స్టిచ్ వేయాలి. తర్వాత అదే స్టిచ్లో ఒక ట్రిపుల్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ టిప్ రావడం కోసం చైన్ 2 వేసుకొని ట్రిపుల్ క్రోషే స్టిచ్ లోపలికి నీడిల్ పెట్టి మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకుంటే దీన్ని పైకాట్ స్టిచ్ అని అంటారు. అప్పుడు ఆ చైన్ 2 పైకాట్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్లో ఒక ట్రిపుల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. అండ్ తర్వాత డబుల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. సో మొత్తం ఈ 4 స్టిచెస్ కూడా మనకు ఒకటే స్టిచ్లో ఉంటాయి. ఇలాగ మనకి షేప్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. ఇక్కడ మనకి ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం సెకండ్ పెటల్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ చైన్ 1 వేసుకొని పెటల్కి ఏదైతే ఫార్ములా ఉందో మళ్ళీ అదే ఫార్ములాని రిపీట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక డబుల్ క్రోషే స్టిచ్, అందులోనే మరొక ట్రిపుల్ క్రోషే స్టిచ్, తర్వాత టిప్ కోసం చైన్ 2 అండ్ అదే ట్రిపుల్ క్రోషే స్టిచ్ మీదకి పైకాట్ స్టిచ్. సో స్లిప్ స్టిచ్ వేసుకుంటే పైకాట్ స్టిచ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఒక ట్రిపుల్ క్రోషే స్టిచ్, తర్వాత ఒక డబుల్ క్రోషే స్టిచ్. ఈ విధంగా తర్వాత స్టిచ్లో మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. అండ్ ఈ విధంగా మళ్ళీ మనం పెటల్ ప్యాటర్న్స్ని త్రూ అవుట్ ద రో రిపీట్ చేసుకుంటాం అనమాట. టోటల్ 6 పెటల్స్ వస్తాయి. ఇక్కడ 5 పెటల్స్ కంప్లీట్ అయిపోయాయి. సో 6th పెటల్ కోసం నేను మళ్ళీ చైన్ 1 వేసుకొని మళ్ళీ పెటల్ ఫార్ములాని రిపీట్ చేస్తున్నాను. సో లాస్ట్ ఒక్క చైన్ మిగులుతుంది, ఒక్క స్టిచ్ ఉంటుంది. అందులో ఒక డబల్ క్రోషే స్టిచ్, మళ్ళీ ఒక ట్రిపుల్ స్టిచ్, తర్వాత చైన్ 2 పైకాట్ స్టిచ్, మళ్ళీ అందులోనే ఒక ట్రిపుల్ క్రోషే స్టిచ్, ఆ తర్వాత ఒక డబుల్ క్రోషే స్టిచ్. ఇప్పుడు లాస్ట్ స్లిప్ స్టిచ్ ఎక్కడ వేసుకుంటాము అంటే ప్రీవియస్ రోలోని మనం చైన్ 3లో స్లిప్ స్టిచ్ వేసాం కదా, అదే స్లిప్ స్టిచ్లో లోపలికి నీడిల్ పెట్టి అందులోనే మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. కొంచెం టైట్గా ఉంటుంది కానీ పర్వాలేదు, అందులోకే స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసుకొని ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసేసుకుంటే మనకి అల్లటం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వెనకాతలో ఉన్న బ్రౌన్ థ్రెడ్ని కూడా కట్ చేసేసుకొని పైకాట్కి వేసిన చైన్ 2 స్టిచెస్ని జెంటిల్గా పుల్ చేసుకుంటే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వెనకాతల వైపు ఉన్న టెయిల్ ఎండ్స్ అన్నిటిని టాపెస్ట్రీ నీడిల్తో వీవింగ్ చేసేసుకొని ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసేసుకుంటే మన సన్ఫ్లవర్ అప్లిక్ రెడీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.